మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా పత్రికా మిత్రులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు. ఈరోజు ఇల్లీగల్గా ఈ సైకిల్ మోటార్లకు సైలెన్సర్లు ఫిట్ చేసుకోవడం, దానివల్ల ఎంతో సౌండ్ పొల్యూషను, తర్వాత ఈ అనవసరమైన అత్యుత్సాహం పొందే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ ఇల్లీగల్గా హెవీ సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్లు ఫిట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 3 నెలల నుంచి ట్రాఫిక్ పోలీసులు, లోకల్ పోలీసులు, నిజామాబాద్ జిల్లా పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం, ఇలాంటి ఈ సైలెన్సర్ ఇల్లీగల్గా ఎవరైతే సైలెన్సర్ని అలర్ట్ చేసుకున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళకు ఫైన్ విధించి అవన్నీ సీజ్ చేసి ఈరోజు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇదే విధంగా చాలా మన జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా విపరీతంగా చేయడం జరుగుతూ ఉంది. యూత్ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని అవేర్నెస్లు పెట్టినా, అదేవిధంగా తాగి మద్యం సేవించి మత్తులో ఈ వాహనాలను నడపడం, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాహనాలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలకు, తర్వాత ఎదుటి ప్రాణాలకు చాలా హానికరంగా నడపడం జరుగుతూ ఉంది. దీనికి సెంట్రల్ ప్రభుత్వం 2019లో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష, లేదంటే 10,000 జరిమానా కూడా విధించడం జరుగుతూ ఉంది. అది సెకండ్ టైం పట్టుకుంటే 15,000, అలా థర్డ్ టైం పెట్టుకుంటే లైసెన్స్ ఫీజు 20,000. ఈ విధంగా ఫైన్ అనేది అమెండ్మెంట్ యాక్ట్లో చేర్చడం జరిగింది. దాన్ని నిజామాబాద్ జిల్లాలో పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా గౌరవ సిపి గారు సాయి చైతన్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అనే దృఢమైన సందేశము పబ్లిక్లోకి వెళ్ళాలని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఎవరైనా సరే చట్టాలు అనేవి పోలీసుల గురించి కాదండి, చట్టాలు అనేవి ప్రజల గురించి ఉన్నాయి. ప్రజల యొక్క ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళకు, మాన ప్రాణాలకు కాపాడే విధంగా ఈ చట్టాలను తయారు చేసింది. దయచేసి చట్టాలను ఏదో పోలీసుల గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు చేస్తున్నారు అనే దురుద్దేశంతో ప్రజలు ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. కానీ ఇది ప్రజల మేలు కొరకి, వాళ్ళ ప్రాణాల గురించి, వాళ్ళ ప్రాణాలను కాపాడే బాధ్యతగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ ది హోమ్ గార్డ్ నుంచి సిపి గారి వరకు అహోర ప్రతి క్షణం కష్టపడి రోడ్ల మీద ఇలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిపోయారు. యాక్చువల్గా చట్టాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పబ్లిక్ది. ప్రజలు చట్టాలు ఏం చట్టాలు ఉన్నాయి, మనకు చట్టాలు మన కొరకు ఉన్నాయి కాబట్టి ఏమేమి చట్టాలు ఉన్నాయి అనేవి పబ్లిక్ అవగాహన చేసుకోవాలా. ఫస్ట్ పబ్లిక్ తెలుసుకొని ఆ చట్టాలకు లోబడి పనిచేయాలా. చట్టాలకు లోబడి వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ నడవడిక, వాళ్ళ యాక్షన్స్ ఉండాలి. దురదృష్టం ఏంటంటే పబ్లిక్ చట్టాలను అవగాహన చేసుకునే పరిస్థితి వాళ్ళు చేసుకుంటున్నారు. దయచేసి మీ ద్వారానన్నా ఈ చట్టంలో ఏం చెప్తా ఉంది, చట్టంలో చెప్పే అంశాలు ఎవరికి మేలు చేసే విధంగా ఉన్నాయి, ప్రజలకు మేలు చేసే ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, చట్టాన్ని ఉల్లంఘించే కార్యక్రమాలు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా జైలు వెళ్ళే చాలామంది చూస్తూ ఉన్నాం. నిన్న 5-6 రోజులు జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ముందు ఇది శాంపిల్ మాత్రమే. ఇక ముందు కఠినంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ కానీ, కొంచెం డ్రగ్స్ సేవించడం కానీ, ఇలాంటి సోషల్ ఎవిల్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపే విధంగా మా గౌరవ సిపి గారు పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి పైకి వాళ్ళని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి పబ్లిక్ ఇక్కడ నుంచి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, డ్రగ్స్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ కానీ, లేకపోతే ఇట్లాంటి మద్యం సేవించి, లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో దయచేసి పబ్లిక్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సీక్రెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు తగిన పారితోషికంతో పాటు వాళ్ళ పేర్లు,
వాళ్ళ వివరాలు సీక్రెట్గా ఉంచే బాధ్యత మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని తెలియజేస్తాం. 40 లక్షల రూపాయల వర్తు ఇవ్వడం ఉంటుంది. ఇక ముందు ఇలాంటి ఆల్టరేషన్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళు జైలుకు పంపించే చేస్తాం. పీడీ యాక్ట్లు కూడా పెట్టే చట్టాలను ఉల్లంఘించే వాళ్ళ పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి పబ్లిక్ అలర్ట్ ఉండాలి. పబ్లిక్ చట్టాలను గౌరవిస్తే వాళ్ళు గౌరవించుకున్నట్లే. కాబట్టి అందరూ చట్టాలకు లోబడి పనిచేయాలని మీ ద్వారా కోరుతున్నాను.